హలో అండి. చిన్నోడిని రెడీ చేసి స్కూల్కి పంపించేసి తర్వాతే తోటకెళ్ళిపోయాను ఈరోజు వీడియోలో ఏమేమి చేసామో ఏం హార్వెస్ట్ చేసామో చూపిస్తాను. చిన్నోడు చూడండి చక్కగా రెడీ అయిపోయాడు స్కూల్కి. ఒక ఫోటో తీస్తాను నాన్న, నిల్చో ఫోజ్ పెట్టు అంటే చూడండి ఎలా పెడుతున్నాడో. కానీ నేను వీడియో తీసేది తెలియదు తనకి. ఫోటో కోసం ఫోజ్ ఇస్తున్నాడు చక్కగా. తను అలా స్కూల్కి రెడీ చేసి పంపిస్తూనే మళ్ళీ ఎండ ఎక్కువ అయిపోతుంది అనేసి వెంటనే తోటకైతే వెళ్ళిపోయాను. ఫామ్ అని ఎందుకు అన్నానంటే ఇది నా ప్రాణానికి పొలం లాగే అనమాట, బుజ్జి ఫామ్ అన్నట్టు. కుక్కలు అక్కడక్కడ తవ్వాయి కానీ పొడి జల్లిన చోట అంటే చీమల మందు జల్లాను కదా ఆ ప్లేస్లో తవ్వలే, పక్కనైతే తవ్వేశాయి. నెక్స్ట్ వీడియోలో మీకు పసుపు మామిడల్లం అక్కడ అయిపోయింది, మొక్క మొత్తం ఎండిపోయింది, హార్వెస్ట్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంకా ఆకుకూరవి చాలానే వచ్చాయి చూడండి, ఎంత బాగా మొలకలు వచ్చేసింది అంతా. ఇక్కడంతా ఆకుకూర, వీటికి నీళ్ళు చల్లలేదు, రేపు పసుపు హార్వెస్ట్ చేసిన తర్వాత చల్లేస్తాను. మెంతికూరకి కొంచెం చిలకరిచ్చాను, అక్కడ కూడా మొలకలు వచ్చాయి. మొత్తం గొయ్యాకు, కంబాలాకు, సిర్రాకు, తోటకూరలు అన్ని రకాలు మన దగ్గర ఉన్నవి వేసేసా, మొత్తం వచ్చాయి మొలకలు. అక్కడ ఒక రకం ఉంది, అన్నీ మొత్తానికి అయితే ఒక 5-6 వెరైటీస్ ఉన్నాయి. ఇది పురావస్తు శాఖలో పాత భూమిలోంచి తవ్వకాలలో బయటపడినట్టు మొన్న క్లీన్ చేసేటప్పుడు పడింది. చిన్నది లేత సొరకాయ ఉంది, కట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది కట్ చేస్తే కింద పడుతుంది. కింద పడకుండా కాపాడేసుకున్నాం. ఇక దొండకాయలు కోసేసుకుందాం, పెద్ద పెద్ద దొండకాయలు చూడండి. దొండకాయలు అడుగుతున్నారు కొమ్మలు కావాలని, ఇప్పుడే కాపు స్టార్ట్ అయింది దశలో. ఇప్పుడే ట్రిమ్ చేసేటప్పుడు నేను చెప్తాను వీడియోలో. ఇది చాలా పెద్ద సైజు దొండ, మరి నాటుదో హైబ్రిడ్దో నాకైతే తెలీదు. దొండ మాత్రం పెద్ద ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క ఆకు దగ్గర కాయ వచ్చేస్తుంది చూడండి. శంకు పూలు చూడండి ఎంత గుబురుగా ఉంటాయో. ఇవి ముద్ద శంకు, వీటి సీడ్స్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర, బోల్డ్ అని ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ 1వ తేదీ నుంచి 3 రోజులు ఆర్డర్స్ అయితే తీసుకుంటాం సీడ్స్ది. 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ, ప్రతి నెల అంతే కదా. 1వ తేదీ నుంచి మీరు మెసేజ్లు పెట్టేయచ్చు. 31st ఈవినింగ్ నుంచే పెట్టచ్చు, చూసుకోవడం మాత్రం 1 నుంచి చూసేసుకుంటాను. సేమ్ ప్రాసెస్ అండి అందరికీ, ప్రతి నెల చెప్పే విషయం ఏది. చక్కగా ఆర్డర్స్ ఒక 10-15 ఆర్డర్స్ క్లియర్ అయిన తర్వాత మిగిలిన వాళ్ళకి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి డబల్ లిల్లీ, అసలు ఎంత స్మెల్ కూడా వీటి దగ్గరకు వస్తూనే ఎంత బాగున్నాయో. ఒకటి కాడ ఎండిపోయింది చూడండి, అవి పూలు అయిపోయాయి. ఇది ఫ్రెష్గా స్టార్ట్ అయింది, ఒకటి తర్వాత ఒకటి ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే వస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. నిండుగా దేవుడికి కూడా మనం ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క పటానికి పెట్టేయచ్చు. అంటే పల్చగా ఉండేటివి సింగిల్ పెటల్ లిల్లీస్ అయితే మనం ఒక్కొక్క ఫ్లవర్ పెట్టలేము, పెట్టినట్టే ఉండదు అనమాట, దేవుడి దగ్గర మాలనే పెట్టాలి. ఇవి మాత్రం చక్కగా చిట్టి రోజాలు ఉన్నట్టు నిండుగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్క పువ్వు దేవుడికి పెట్టేయచ్చు. చాలా స్మెల్ కూడా చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. వీటి సీడ్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సీడ్స్ అదే బల్బ్స్ తీసిన తర్వాత నేను చెప్తాను, ఎక్కువ అయినప్పుడు మధ్యలో తీసేసినప్పుడు బల్బ్స్. కానీ ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వద్దనే చెప్తాను. నేనైతే దేవుడికి కోసేసుకుంటున్నాను. అసలు నాకు నిజంగా ఇట్లా చూసినంతసేపు చూడాలనిపిస్తుంది, తనివి తీరట్లేదు అనమాట. భలే ఉన్నాయి, స్మెల్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పటికే ఎండ ఎక్కువ అయిపోతుంది, ఇంటికైతే వెళ్తున్నాను. బుట్టలో ఇంకా చిక్కుళ్ళు ఉన్నాయి, ఇంకా కొన్ని కూరగాయలు ఉన్నాయి కోసేకి, కానీ ఇప్పటికైతే ఇవి చాలు అనేసి ఇవి తీసుకెళ్తున్నాను. ఇంకా వేరే ఏమీ కొయ్యట్లేదు. లేత సొర, అదే తెల్లమచ్చల్ది నాటు వెరైటీ, ఇది డార్క్ గ్రీన్ ఉండేటివి నాటు వెరైటీ. ఇక దొండ, కొన్ని పువ్వులు,
తోటకి ఎదురుగున్న అంగడికైతే వెళ్ళాను నేను. ఈవినింగ్ చిన్నోడు వస్తూనే స్నాక్స్ ఏమున్నాయి అంటాడనమాట. సో ఏవైనా తీసుకొని వెళ్దామనేసి ఇక్కడ ఆగితే, ఇక్కడ ఆడపిల్లలు కనిపిస్తున్నారు. వాళ్ళు ఎదురుగా కూర్చొని అది కుక్క ఎంత చక్కగా ముఖం చూసి అడుగుతోంది నాకేమైనా కొనిపించు అనేసి. ఇది రోజు అలవాటంట, అంగడి దగ్గరికి వచ్చే వాళ్ళకి అడుగుతుందంట. బిస్కెట్స్ కొనిపిస్తే తినేసి వెళ్తుందనమాట. నేను వేసాను బిస్కెట్స్, వేసాక కూడా మళ్ళీ ముఖం చూసి అడుగుతుంది సరిపోలేదన్నట్టు. ఇంకా చాలు పోరా అంటే పక్కకి వెళ్ళింది ప్రస్తుతానికి. నేను మళ్ళీ అంగట్లో నేను కొనుక్కుంటా ఉంటే నేను తీసుకునే లోపు మళ్ళీ కాళ్ళ దగ్గరకు వచ్చి ఇలా కూర్చొని చూడండి ఎలా రిక్వెస్ట్ చేసినట్లు అడుగుతుంది. పో మళ్ళీ వచ్చినప్పుడు వేస్తానని చెప్పి చాలామంది కొనిపిస్తారంట. సో నేను ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా ఏం కొనిపించలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఎండకి వచ్చాం కదా, చల్లగా నీళ్ళల్లో పెట్టిన అన్నం అయితే పెట్టుకున్నాను నేను. అందులోకి పచ్చడి, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, చిక్కటి మజ్జిగ, పొద్దున్నే పిల్లోడికి క్యారెట్కి చేసిన పప్పు, పాలకూర వేసి పప్పు చేసాము, మిద్దె పైన ఉన్న పాలకూర వేసి. ఇవన్నీ అయితే ఎంత టేస్టీగా ఉంటాయి తెలుసా. నార్మల్ రైస్ కంటే నీళ్ళల్లో అన్నం చాలా టేస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఏ కూరగాయలలోనూ దొరకని B12 విటమిన్ మనకి నీళ్ళల్లో అన్నంలో ఉంటుందన్నమాట. నైట్ మొత్తం ఇలా నీళ్లు పోసేసి పెట్టేసిన అన్నంలో B12 చక్కగా ఉంటుందంట. సో విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఈ B12 లోపం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఎంత వేరే తిండి తిన్నా కూడా B12 తక్కువ ఉంటే బాడీ గ్రహించదు విటమిన్స్ని. అలాంటప్పుడు ఫస్ట్ B12 ఉండే ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఇచ్చి అది ఇంప్రూవ్ చేశాకనే ఐరన్ టాబ్లెట్స్ కానీ వేరే ఇస్తారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ నీళ్ళల్లో అన్నం మంచిది. ఎండల కాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి అందరూ ఇది ఫాలో అయిపోండి. నీళ్ళల్లో పెట్టిన అన్నం పిల్లలకు కూడా చాలా మంచిది హెల్త్కి. అందుకే దీన్ని నిక్నేమ్ ఐస్ బిర్యానీ అని కూడా అంటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. పచ్చడి ఉన్నా, అసలు ఊరగాయ ఉన్నా చాలు, నిమ్మకాయ బద్ద ఉన్నా చాలు, చాలా బాగుంటుంది. సో ఇది అండి వాళ్ళ వీడియో. ఎండలో కాసేపు తోటలో పని చేసుకొని వచ్చేసి కొన్ని కూరగాయలు కోసుకొని వచ్చేసి చల్లగా నీళ్ళల్లో అన్నం మజ్జిగ పోసుకొని పచ్చడి వేసుకొని తినేసాను. ఇది వాళ్ళ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్తో, ఇన్ఫర్మేషన్ అండ్ టిప్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.